మెక్సికోకి దగ్గరలో ఒక దట్టమైన అడవి ఉంది. ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి. కానీ ఈ అడవిలో ఒక దగ్గర ఒక సొరంగం ఉంది. ఆర్కియాలజిస్టులు ఆ సొరంగంలోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. అలాంటి ప్లేస్లో సొరంగం అంటే ఆర్కియాలజిస్టులకి బిర్యానీలో లెగ్ పీస్ లాగా బాగా ఇంట్రెస్ట్. కానీ ఆ సొరంగంలోకి సరైన ఎక్విప్మెంట్ లేకుండా వెళ్ళటం కొంచెం రిస్కీ. ఎందుకంటే అది చాలా సన్నగా చీకటిగా ఉంటుంది. చాలా గంటలు కృషి చేసిన తర్వాత ఫైనల్గా 230 అడుగుల కిందకి చేరుకున్నారు. ఫస్ట్ వాళ్ళకి పెద్దగా ఏమి ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనిపించలేదు. బట్ సడన్గా ఒక సీక్రెట్ ఛాంబర్ కనిపించింది. సీక్రెట్ ఛాంబర్కి ఒక రాయి అడ్డంగా ఉంది. అసలు 230 అడుగుల లోతులో సీక్రెట్ ఛాంబర్ని ఎవరు నిర్మించారు? అది కూడా ఒక దట్టమైన అడవిలో. లెట్స్ ఫైండ్ అవుట్. మెక్సికోకి దగ్గరలో 3 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక దట్టమైన అడవి ఉంది. ఆ చెట్లు పుట్ల కిందే అంతరించిపోయిన మాయన్ సివిలైజేషన్ ఆనవాళ్లు ఉన్నాయి. ఇంతకుముందు ఆ ప్లేస్ మొత్తం మాయన్ సివిలైజేషన్లో ఉండేది. అక్కడ చాలా నగరాలు ఉండేవి. ఏన్షియంట్ సివిలైజేషన్స్లో మాయన్ సివిలైజేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్. ఆ ప్రజలు చాలా టాలెంటెడ్. పురాతన ఈజిప్షియన్స్ లానే వీళ్ళు కూడా పిరమిడ్స్ నిర్మించేవాళ్ళు. అగ్రికల్చర్, పెయింటింగ్, మ్యాథమెటిక్స్, ఆర్కిటెక్చర్ అన్నిట్లో బాగా స్కిల్ఫుల్. సైంటిస్టుల ప్రకారం ఈ అడవి ప్రాంతంలో సుమారు 60 సిటీస్ ఉండేవి. ఈ సిటీస్లో అద్భుతమైన పిరమిడ్స్, టెంపుల్స్ ఉండేవి. ప్రతి సిటీకి ఒక రాజు ఉండేవాడు. ఆ ప్లేస్లో ఇంకా కొన్ని కట్టడాలు అలానే ఉన్నాయి. అవన్నీ మంచి టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. కంటికి కనిపించేవే కాకుండా కనపడని ఇంకా ఎన్నో ఆనవాళ్లు భూమిలో కలిసిపోయాయి. మోడర్న్ టెక్నాలజీ సాయంతో ఆ హిడెన్ సిటీస్ని డిస్కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు సైంటిస్టులు. దీనికోసం లైడార్ టెక్నాలజీని యూజ్ చేశారు. లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఎక్స్రే మన బాడీలోని ఎముకల్ని ఎలా చూపిస్తుందో అలాగే లైడర్ కూడా చెట్ల కింద ఉన్న ప్లేసెస్ని ఎక్స్రే తీస్తుంది. ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు 4500 మాయన్ సివిలైజేషన్ శిథిలాలు కనుగొన్నారు. కానీ ఎంతకంటే ఎక్కువ కట్టడాలు ఇంకా ఉండి ఉంటాయి అని అంచనా. 4000 5000 అది కాదు అసలు క్వశ్చన్. ఈ మాయన్స్ ఎక్కడికి పోయారు? ఈ సిటీస్లో జనాభా అంతా ఏమైపోయారు? లైడర్ టెక్నాలజీ సాయంతో మాయన్ సివిలైజేషన్ శిథిలాలు ఉన్న ప్లేసెస్ని కనిపెట్టారు. అదే గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర ఉన్న యుకాటన్. దాదాపు 1200 సంవత్సరాల క్రితం కివిక్ అనే విలేజ్కి చెందిన రాజు 20,000 రాళ్లతో 30 అడుగుల పిరమిడ్ని నిర్మించాడు. ఏన్షియంట్ ఈజిప్షియన్స్ లాగే మాయన్స్ కూడా చనిపోయిన రాజుని పిరమిడ్లోని రాయల్ ఛాంబర్స్లో పెట్టేవాళ్ళు. అందుకే ఆర్కియాలజిస్టులు ఫస్ట్ ఆ పిరమిడ్ని తవ్వటం స్టార్ట్ చేశారు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఆ పిరమిడ్లో రాయల్ ఛాంబర్ ఉందా లేదా, ఉంటే దాంట్లో ఏముంది. 21 అడుగులు తవ్విన తర్వాత వాళ్ళకు ఒక రాయి కనిపించింది. మిగతా అన్ని రాళ్ల కంటే ఈ రాయి డిఫరెంట్గా ఉంది. ఇలాంటి రాళ్ళని జనరల్గా పిరమిడ్ కన్స్ట్రక్షన్స్లో వాడరు, సీలింగ్స్లో యూజ్ చేస్తారు. అక్కడ ఉందంటే మేబీ లోపల సమాధి ఉంది అని ఇండికేషన్ అయి ఉంటుంది. ఆర్కియాలజిస్టులు ఇంకా కొంచెం లోతుకు తవ్వారు. షాకింగ్గా వాళ్ళకి ఒక రూమ్ అండ్ కొన్ని మెట్లు కనిపించాయి. ఇంకా పెద్దగా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమీ కనిపించలేదు. బట్ మట్టి కుండ ముక్కొకటి దొరికింది. అసలు ఇది ఎక్కడ ఎందుకుంది అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. దాన్ని కార్బన్ డేటింగ్ చేస్తే క్రీస్తు శకం 500లో తయారు చేస్తుంది అని తెలిసింది. అంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితంది. అంటే ఆ పిరమిడ్ కంటే 300 సంవత్సరాల నుంచి ఉంది. బట్ ఆర్కియాలజిస్ట్ ప్రకారం అది అస్సలు పాసిబుల్ కాదు. ఎందుకంటే 1500 ADలో మాయన్స్ ఇంకా ఆ ప్లేస్కి రాలేదు. మరి మాయన్స్ కాకపోతే ఈ రాయల్ ఛాంబర్ని ఎవరు కట్టించి ఉంటారు? దీన్ని కనుక్కోవడానికి పిరమిడ్ చుట్టూ ఉన్న అడవి ప్రాంతాన్ని పరిశీలించారు. సరిగ్గా పిరమిడ్కి 15 కిలోమీటర్ల దూరంలో రాళ్ల మధ్యలో ఒక సొరంగం కనిపించింది. స్టార్టింగ్లో చెప్పినట్లు ఈ సొరంగం బాగా సన్నగా డార్క్గా ఉంది. సో ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్ లేకుండా వెళ్ళటం సాహసం అనే చెప్పాలి. 2-3 ఎక్స్పర్ట్లు ఆ సొరంగంలోకి వెళ్లారు. సొరంగంకి 230 ఫీట్ కింద ఒక సీక్రెట్ ఛాంబర్ కనిపించింది. ఆ ఛాంబర్లో చాలా ఫైర్ టార్చ్లు ఉన్నాయి. అంటే పాత రోజుల్లో లైట్ల కోసం యూజ్ చేసేవాళ్ళు కదా, వాటిని ఫైర్ టార్చెస్ అంటారు. కాలిపోయి ఉన్న ఫైర్ టార్చ్లతో పాటు పగిలిపోయి ఉన్న మట్టి కుండలు కూడా ఉన్నాయి. ఆ పిరమిడ్ బేస్మెంట్లో దొరికిన ముక్క ఇవి 2 ఒకటే. మేబీ ఈ ప్లేసెస్ని ప్రేయర్స్ చేసుకోవడానికి యూజ్ చేసి ఉండొచ్చు. అయితే పగిలిపోయిన ముక్కల్ని జాయిన్ చేయాలని చాలా ట్రై చేస్తే పాట్ షేప్ కంప్లీట్ అవ్వట్లేదు. ఎన్ని ట్రై చేసినా ఒక మొక్క మిస్సింగ్. దీన్ని బట్టి చూస్తే ఇక్కడికి వచ్చి కొండ పగలగొట్టిన వారు వాళ్ళతో పాటు ఒక మొక్క తీసుకొని వెళ్తున్నట్లు అర్థమవుతుంది. అంటే
కివిక్ విలేజ్ ప్రజలు ఈ సొరంగంలోకి వెళ్ళి ఆ ఛాంబర్లో ప్రేయర్స్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఆ ఛాంబర్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళటానికి ఇంకో మార్గం కనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళగానే వాళ్ళకి ఇంకో సీక్రెట్ ఛాంబర్ కనిపించింది. దాంట్లో మైండ్ బ్లోయింగ్ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ 3Dలో జాగ్వార్ పెయింటింగ్ ఉంది, జాగ్వార్ జింకను వేటాడుతున్న పెయింటింగ్ కూడా ఉంది. వాటితో పాటు ఇంకా మైండ్ బ్లోయింగ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ ని కార్బన్ డేటింగ్ చేస్తే అవి క్రీస్తు పూర్వం 100 అని తెలిసింది. అంటే 2100 సంవత్సరాల క్రితం. మాయన్స్ ఈ సౌత్ పార్ట్కి రావడానికి 800 సంవత్సరాల క్రితం. ఈ ఎవిడెన్స్ ద్వారా ఆర్కియాలజిస్టులు తెలుసుకుంది ఏంటంటే మాయన్స్ ఈ సౌత్ రీజన్కి రాకముందు కివిక్ విలేజ్లో ఉండే ప్రజలు మాయన్స్ లాంటి జీవన విధానమే ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ మాయన్స్ ఎలా అంతరించిపోయారో ఎవరికీ తెలియదు. చాలా థియరీస్ ఉన్నాయి. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, ఇంకోటి పెద్ద కరువు సంభవించి ఉండొచ్చు. అండ్ అలాగే వాక్ ఛానిల్ అజావ్, ఈమెనే లేడీ 6 స్కై అని కూడా అంటారు. ఈమె మాయన్ సిటీస్లో ఒక సిటీకి రాణి. ఈమె వల్లే మాయన్ సివిలైజేషన్ అంతరించిపోయింది అని కొందరు వాదిస్తూ ఉంటారు. ఫారెన్ ఇన్వేడర్స్ వల్ల కూడా అయ్యుండొచ్చని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇలా చాలా థియరీస్ ఉన్నాయి. కానీ మాయన్స్ అంతరించిపోవడానికి ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఈ రోజుకి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? యూట్యూబ్లో క్రాంతి వ్లాగర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.